హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో 15,000 బడ్జెట్లో ఉన్న మొబైల్స్లో కొంచెం మంచిగా ఉన్న మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పుడు ప్రైసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి అసలు ఏ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత పెరుగుతుందో మనం అంచనా కూడా వేయలేకపోతున్నాం. ఇప్పుడు ఉన్న మొబైల్స్ కూడా ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు 15,000 బడ్జెట్లో అక్కడ ఉన్న వాటిలో మంచి మొబైల్స్ అయితే పిక్ చేసుకుందాం. ఈ వీడియోని 23 ఏప్రిల్ 2026 రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రైజెస్ ప్రకారం అయితే అక్కడ ఉన్న కొంచెం మంచి మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు పోకో M7 Pro ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6+128GB వేరియంట్ 15,000కు ఉంది. ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం ఈ ఫోన్ లో 6.67 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే దీంట్లో MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ ని ఇస్తున్నారు. ఇది గేమ్స్ ని కొద్దిగా హ్యాండిల్ చేస్తుంది. అదేవిధంగా LPDDR4X RAM UFS 2.2 కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT600 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో 5110 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇందులో IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. ఈ ప్రైస్ లో ఇది AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. అలాగే MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్. ఇది కొద్దిగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. కెమెరాస్ కూడా ఈ ప్రైస్ రేంజ్ లో డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తాయి. ఈ సోనీ LYT600 సెన్సార్ అనేది మంచి సెన్సారే ఈ బడ్జెట్ లో. కానీ ఇక్కడ 5110 mAh బ్యాటరీ కాబట్టి కొద్దిగా అయితే మనకు తక్కువగా బ్యాటరీ అయితే వస్తుంది. ఈవినింగ్ అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకటి మోటో Z57 పవర్ ఫోన్. ఇది 8+128GB వేరియంట్ 16,000కు ఉంది. దీనికి బ్యాంక్ ఆఫర్ ఒక 1000 రూపాయలు ఉన్నది కాబట్టి దీనికి 15,000 వరకు అయితే మనకు చేతికి వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది 6.72 ఇంచెస్ ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ ని ఇస్తున్నారు. దీంట్లో LPDDR4X RAM UFS 2.2 కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది సోనీ LYT600 సెన్సార్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. NFC అయితే లేదు. అలాగే ఇది MIL 18H సర్టిఫికేషన్ పొందింది. IP64 రేటింగ్ తో వస్తుంది. ఇక్కడ ఈ బడ్జెట్ లో ఇది ఆ పోకో M7 Pro తో పోలిస్తే ఒక్క డిస్ప్లే దగ్గర తప్పించి మిగిలిన అన్ని చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఒక డిస్ప్లే దగ్గర కాంప్రమైజ్ అవుతారనుకుంటే ఈ మోటో Z57 పవర్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీకు సామ్సంగ్ లోనే మొబైల్ కావాలనుకుంటే ఇక్కడ సామ్సంగ్ M17 ఫోన్ ఉంది. దీనికి 8+128GB వేరియంట్ 15,500 వరకు అయితే ఉంది. ఈ బడ్జెట్ లో ఇది 6.7 ఇంచెస్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అలాగే ఇందులో Exynos 1330 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో మాత్రం చార్జర్ ఇవ్వరు. దీన్ని సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే IP54 రేటింగ్ తో వస్తుంది. అలాగే 6+6 ఇయర్స్ అప్డేట్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇక్కడ ఈ 3 ఫోన్లలో అన్ని 15,000 దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఇందులో ఒకవేళ డిస్ప్లే మంచిగా ఉండాలి, కెమెరాస్ మంచిగా ఉండాలి, ఇక్కడ కొద్దిగా గేమ్స్ కూడా ఆడతాం, పర్లేదు మాకు కొంచెం బ్యాటరీ తక్కువ ఉన్నా పర్లేదు అనుకున్నట్లయితే పోకో M7 Pro ఫోన్కి వెళ్ళండి. ఒకవేళ
మాకు డిస్ప్లే దగ్గర కాంప్రమైజ్ అయినా పర్లేదు, కెమెరాస్ అలాగే పర్ఫార్మెన్స్ గేమింగ్ కోసం కొద్దిగా దానికంటే బెటర్గా ఉండాలి, అలాగే బ్యాటరీ కొంచెం మంచిగా ఉండాలనుకుంటే ఈ మోటో G57 పవర్ ఫోన్కి వెళ్ళండి. ఒకవేళ మీకు శాంసంగ్లోనే మొబైల్ కావాలనుకుంటే శాంసంగ్ M17 ఫోన్కి వెళ్ళండి. మరి మీకు ఈ వీడియోలో మంచిగా అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.